జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ రేపు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు నిర్మాణ సంస్థల నుంచి అధికారిక ట్వీట్లు వచ్చేశాయి. అయితే అది దేని గురించనే సస్పెన్స్ ఫ్యాన్స్ లో ఉండిపోయింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ముందు చెప్పినట్టు విడుదలని 2026 సంక్రాంతికి కాకుండా ఒక 3 నెలలు వాయిదా వేసి ఏప్రిల్లో తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఏప్రిల్ 9 లాక్ చేశారని, అదే రేపు ప్రకటన రూపంలో వెలువడే ఛాన్స్ ఉందట. అంటే సరిగ్గా 12 నెలల తర్వాత వస్తుందన్నమాట. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది, కానీ ఏది ఫైనల్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవలే తమిళంలో ప్రదీప్ రంగనాథన్ ఇదే టైటిల్ తో చేసిన మూవీ సూపర్ హిట్ అయ్యింది. తిరిగి అదే పెట్టుకుంటే ఇబ్బంది కావచ్చు. తెలుగు డబ్బింగ్ కి రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అని పెట్టి మేనేజ్ చేశారు, కానీ జనం మెదడులో మాత్రం ఇది కోలీవుడ్ సినిమాగా రిజిస్టర్ అయిపోయింది. సరే, దీని సంగతలా ఉంచితే ఏప్రిల్ 9 చాలా మంచి వేసవి సీజన్ తో పాటు వరుస సెలవులు కలిసి వస్తాయి. గతంలో KGF 2 కూడా ఇదే నెలలో వచ్చి ఆల్ ఇండియా లెవెల్లో భారీ వసూళ్లు దక్కించుకుంది. ఇప్పటికైతే ఇవన్నీ వినడానికి బాగున్నాయి, కానీ పెద్ద సినిమాలు ఖచ్చితంగా చెప్పిన మాటకే కట్టుబడి అదే డేట్ కి వస్తాయన్న గ్యారంటీ లేదు. వాయిదాలు టాలీవుడ్ లో మామూలు ప్రహసనంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 9 తారక్ నీల్ 100% వస్తారా అంటే నిర్మాతలు సైతం చెప్పలేరు. ప్లానింగ్ అయితే పక్కాగా దానికి అనుగుణంగానే జరుగుతోంది. ఇది పూర్తి చేసి దేవర 2 మొదలు పెట్టాలనేది తారక్ కొరటాల శివ ప్రణాళిక. అంటే ఫిబ్రవరిలోగా నీల్ మూవీని కంప్లీట్ చేయగలిగితే 1 నెల ప్రమోషన్ల కోసం కేటాయించవచ్చు. ఏదైతేనేం యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ రాబోతోంది.